వరుసగా 3 ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా, పవర్ స్టార్ రియల్ స్టామినా చూపెట్టిన సినిమా, ఒక నార్మల్ స్టోరీతో కూడా ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమా 'గబ్బర్ సింగ్'. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 14 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత, రికార్డ్స్ ఏంటి అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ప్రాపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి 10 ఇయర్స్ అయింది. మధ్యలో జల్సా మూవీ వచ్చినా అది తీర్చిన ఆకలి ఫ్యాన్స్కి సరిపోలేదు. మళ్ళా వరుసగా 3 డిజాస్టర్స్. ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ ఫ్యాన్స్లో ఏదో తెలియని లోటు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక్క హిట్ కోసం మొక్కని దేవుడు లేడు. అప్పుడు వచ్చింది 2012లో 'గబ్బర్ సింగ్'. దేవుడే హరీష్ శంకర్ రూపంలో వచ్చి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చినట్టు అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మెయిన్గా 'గబ్బర్ సింగ్' మూవీలో పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, ఫైట్స్, ఆ సాంగ్స్లో స్టెప్స్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఎంట్రీ సీన్ అండ్ ఎంట్రీ సాంగ్కే టికెట్కి పెట్టిన డబ్బులు పైసా వసూలు అయిపోయాయి. ఇంకా మిగతావన్నీ బోనస్ అన్నట్టు. 'ఖుషి' మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వరుసగా ఫ్లాప్స్, డిజాస్టర్స్. ఇదే కనుక వేరే హీరోకి పడి ఉంటే ఆ యాక్టర్ ఎప్పుడో షెడ్కి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఉంది పవర్ స్టార్. స్టార్ అంటే ఏంటి అనేది కరెక్ట్గా డిఫైన్ చేసే యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. మూవీ ఫ్లాప్ అయినా సరే ఫస్ట్ డే రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఆయన పేరు మీదే ఉంటాయి. అలాంటిది టాక్ బ్లాక్ బస్టర్ లెవెల్లో వస్తే ఇంకా బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 'గబ్బర్ సింగ్' మూవీలో పెద్ద స్టోరీ ఏం కాదు, అలా అని గ్రేట్ డైరెక్షన్ కూడా ఏం కాదు. కానీ ఈ మూవీలో ఉన్న బిగ్గెస్ట్ మ్యాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్వాగ్. హరీష్ శంకర్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇన్నాళ్ళు ఆయన మూవీస్లో ఏం మిస్ అయింది, ఎగ్జాక్ట్గా అదే చూపించి హిట్ కొట్టేశారు. అప్పట్లో హరీష్ శంకర్ గారికి హిట్ కొట్టాలనే కసి ఆయనలో బాగా ఉండడం వల్ల ఆ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు కొంచెం పైత్యం ఎక్కువ అవడం వల్లే ఉస్తాద్ లాంటి మూవీ వచ్చింది. ఇంకా హీరోయిన్ శృతి హాసన్ గురించి మాట్లాడాలంటే అప్పటి వరకు ఆమెను ఐరన్ లెగ్ అని పిలిచేవారు. కానీ 'గబ్బర్ సింగ్' మూవీ తర్వాత ఆ ట్యాగ్ మొత్తం పోయి ఈ మూవీతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇంకా ఈ మూవీలో మేజర్ బ్యాక్ బోన్ ఏంటంటే డిఎస్పి మ్యూజిక్. మూవీలో డిఎస్పి ఇచ్చిన బీజిఎంకి పవర్ స్టార్ గారు అలా నడిచి వస్తుంటే ఇలా మనకి గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆయన బీజిఎంతో నార్మల్ సీన్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇంకా సాంగ్స్ అయితే అన్నీ సూపరే. 'కెవ్వుకేక' సాంగ్కి థియేటర్ మొత్తం లిటరల్లీ షేక్ అయిపోయింది. మెయిన్గా ఈ మూవీలో కామెడీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అదే. ఎస్పెషల్లీ అంత్యాక్షరి సీన్ అయితే అప్పట్లో థియేటర్స్ మొత్తం నవ్వులతో మోగిపోయాయి. ఒక పక్క ఫన్ జనరేట్ చేస్తూ ఒక పక్క స్ట్రాంగ్ పోలీస్ రోల్లో చితగ్గొట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే మ్యాడ్నెస్ అంతే. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు అని అనుకునే వాళ్ళకి ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టేశాడు హరీష్ శంకర్. థియేటర్స్లో అయితే ఫ్యాన్స్ అరుపులు, పేపర్లు, డ్యాన్సులు ఒక పండగలా మారిపోయింది. ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 60 కోట్ల షేరు, 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రిలీజ్ అయిన ఇయర్కి హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్లోనే రెండో 100 కోట్ల గ్రాస్ కొట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. 14 ఇయర్స్ అయినా కూడా 'గబ్బర్ సింగ్' మూవీ అంటే ఫ్యాన్స్కి జస్ట్ సినిమా కాదు, ఒక ఎమోషన్. ఇంకా ఈ మూవీలో పవర్ స్టార్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చే పవర్ స్టార్ డైలాగ్ ఏంటి 'గబ్బర్ సింగ్' మూవీలో? కామెంట్స్లో చెప్పండి. మీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.